హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చేసే వంటలు కనుక మీకు నచ్చినట్లయితే మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ రూపంలో రావాలన్నా ముందుగా మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే నేను ఏ వీడియో అయితే పెడతానో వంటల వీడియోస్ అవన్నీను మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ప్లీజ్ అందరు నన్ను సపోర్ట్ చేయండి. ఇలానే నేను ఇంకా మంచి మంచి ఐటమ్స్ అనేవి రెసిపీస్ అనేవి తయారు చేసి చూపిస్తానండి. సేమియా ఫ్రూట్ కస్టర్డ్ చేశానండి. దీనికోసం ముందుగా బాండీలో సేమియాని వేయించుకోవాలండి. ఒక కప్పు సేమియా తీసుకున్నాను. అలానే ఒక 1/2 లీటర్ పాలు కూడా తీసుకున్నానండి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని మరగపెట్టుకోవాలి. పాలు మరిగిన తర్వాత వేపిన సేమియా ఉన్నాయి కదండి, ఆ సేమియాని వేసేసుకుంటున్నాను. వేసుకొని ఈ సేమియా అనేది బాగా ఉడకపెట్టుకోవాలండి. బాగా మెత్తగా కాకుండా కొంచెం సెమీ కుక్కులా చేసుకోవాలన్నమాట. సేమియా మనకి పట్టుకుంటే తెలుస్తుంది కదండి, ఆ కన్సిస్టెన్సీలో మనం ఉడకపెట్టుకోవాలి. దీన్ని ఉడకపెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. అది వెనిలా ఫ్లేవర్ది. ఈ కస్టర్డ్ పౌడర్ తీసుకొని దీన్ని ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నానండి. గ్లాస్లోకి ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని, ఇది ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే వెనిలా ఫ్లేవరే తీసుకున్నాను. వెనిలా అయితే కొంచెం లైట్గా ఉంటుంది కదండి, వేరేవన్నీ అయితే కనుక ఆ ఫ్లేవర్ తిగ్గుతుంది. నేనైతే వెనిలానే తీసుకున్నాను. దీనిలో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు ఎక్కడా లేకుండా పూర్తిగా డైల్యూట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సేమియా ఉంది కదండి, ఆ సేమియాలోకి స్వీట్కి తగ్గట్టుగా పంచదార వేసుకోవాలండి. బెల్లం వేయటం లేదు. బెల్లం వేస్తే ఏమవుతుందంటే పాలు విరిగిపోతాయి కదండి, అందుకే నేనైతే పంచదార వేస్తున్నాను. ఒక 4 స్పూన్లు పంచదార వేసుకున్నానండి. దీనికి మీరు స్వీట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు పంచదార అనేది. పంచదార తినమనుకుంటే కనుక బెల్లంని పాకం చేసుకున్న తర్వాత ఆ బెల్లం పాకం అనేది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు దీనిలో కలుపుకోండి. అప్పుడు అయితే పాలు అయితే విరగవండి. ఆ తర్వాత ఒక 2 యాలకులు వేసుకున్నాను. యాలకులు వేసుకున్న తర్వాత కొంచెం కలిపి దాన్ని పెట్టుకున్నానండి. తర్వాత ముందుగా ఉండలు లేకుండా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని ఈ సేమియాల్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది కనుక కొంచెం గట్టిగా ఉందనుకోండి, పాలు ఇంకొంచెం ఉంటే కనుక పాలు పోసేసుకోవచ్చండి. పాలు పోసేసుకొని ఇంకొంచెం ఉండలు లేకుండా కొంచెం లూజ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, కొంతసేపు ఆగిన తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనకి నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. నేనైతే దానిమ్మ గింజలు తీసుకున్నాను, యాపిల్ తీసుకున్నాను, మ్యాంగో తీసుకున్నానండి. అలానే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఈ సేమియా కస్టర్డ్ అనేది పూర్తిగా చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాతనే ఈ ఫ్రూట్స్ అనేది కలుపుకోవాలి. అన్ని ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని కలుపుకోవాలండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కోసం నేను ఏమేమి తీసుకున్నానంటే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ తీసుకున్నానండి. ఇంకా మన దగ్గర ఇంకా అవైలబుల్గా పిస్తా పప్పు కానీ ఇంకా అంజీర్ కానీ ఇంకేమున్నా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆ 3 పప్పులు వేసుకున్నాను. వేసేసుకొని దీనిని బాగా కలిపేసుకోవాలండి. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మొత్తము చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రూట్ సలాడ్ అనేది. దీన్ని మనం అప్పటికప్పుడైనా తినేసేయచ్చు, లేదంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1 అవర్ ఆగిన తర్వాత కూడా చల్లగా కూడా తినొచ్చండి ఫ్రూట్ సలాడ్ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఈ ఫ్రూట్ సలాడ్ అనేది. అన్ని ఫ్రూట్సే కాబట్టి మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. బౌల్లోకి తీసుకొని ఈ ఫ్రూట్ సలాడ్ అనేది మనకి ఒక 2-3 డేస్ అనేది ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఫ్రెష్గా ఉంటుందండి. ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు సైతం అందరూ తినే ఇష్టపడి తినే ఐటెం అండి ఈ రెసిపీ అనేది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ రెసిపీ. మీకు కనుక ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.